శ్రీమాత్రి నమః. ఒంటే గుడారం కథ తెలుసు కదా. పోన్లే పాపం అని చెప్పి తల దాచుకోవడానికి కాస్త సహాయం చేస్తే మొత్తం గుడారంలో ఉన్న వాళ్ళందరినీ బయటికి గెంటేసిందిటే ఒంటే. అలాగే మనం కూడా పోన్లే పాపం అని జాలి తెలిచాం కాబట్టి ఈ రోజు హిందువుల మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి. భారతదేశం మొత్తం మీద దాదాపుగా కొన్ని జిల్లాల్లో హిందువులు మైనారిటీలుగా మారిపోయారు. ఆ మైనారిటీలుగా మారిపోయిన హిందువుల మీద ఎన్ని రకాల దాడులు జరుగుతున్నాయో. అసలు ఒకప్పుడు ఒక అతను తన భార్యతో పాటు 8 మంది పిల్లల్ని తీసుకుని ఒక ఊరికి వచ్చాడు. ఊరికి వచ్చి నాకు తలదాచుకోవడానికి కాస్త సహాయం చేయండి, మీరు ఏ పని చెప్పినా నేను అక్కడ చేసుకుంటూ ఉంటాను, అందరం కలిసిపోయి ఉందామని చెప్పి వచ్చాడనమాట. వస్తే ఆ గ్రామాన్ని రక్షించే అది వాచ్మెన్ అయ్యి ఉండండి, రక్షణాధికారి అయ్యి ఉండండి, ఎవరో ఒకళ్ళు అతను అనమాట ఏం చెప్పాడంటే కుదరదు నువ్వు లోపలికి రావడానికి కుదరదు అని చెప్తే బతిమాలుకున్నాడు. అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ పాపం కరిగిపోయి పోన్లే బతిమాలుకుంటున్నాడు కదా అని చెప్పి ఒక అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చారనమాట. అంటే అతని పిల్లలకి అతనికి ఉండడానికి ఆశ్రయాన్ని ఇచ్చారు. రోజులు గడుస్తున్నాయి, కుటుంబం పెద్దదైంది. అప్పుడేమో అతను ఆ అధికారి దగ్గరికి వెళ్ళి, ఆ ఊరి గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి, నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, నేను వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను, కాస్త భూమి ఏదైనా ఇచ్చారు అంటే ఇల్లు కట్టుకుంటాను అని చెప్పి బతిమాలుకున్నాడు. అప్పుడేమో ఆ గ్రామాధికారి ఏం చేశాడు అంటే అతనికి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి కాస్త భూమిని శాంక్షన్ చేశాడు అనమాట. ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు కాస్త పెళ్లిళ్ళు చేసుకుని 74 మంది అయ్యారు. అలా దాదాపుగా 30 సంవత్సరాలలో ఆ ఊర్లో వాళ్ళ జనాభా 40% పెరిగిపోయింది. ఎప్పుడైతే ఈ 40% జనాభా పెరిగిపోయిందో వాళ్ళు వాళ్ళ అసలు బుద్ధిని చూపించడం మొదలుపెట్టారు. హిందువుల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఈ హిందువులకేమో విసుగొచ్చేసింది, అనవసరంగా ఏమో మనం చోటిచ్చాము, ఇప్పుడు ఏకు మేకే కూర్చున్నారని. ఒకరోజు ఈ పరాయి మతస్థులేమో వాళ్ళు ప్రార్థనా స్థలం నిర్మించుకోవటం కోసం హిందువుల దేవాలయాన్ని పడగొట్టేసి వాళ్ళ మసీదు నిర్మించాలని అనుకున్నారు. అప్పుడు హిందువులు తిరగబడితే హిందువుల మీదే దాడి చేయడానికి వచ్చారు. మా మత గ్రంథాల్లో ఉంది, మా మసీదుని నిర్మించుకోవడానికి ఎవరైనా అడ్డొస్తే తల తీసేస్తామని చెప్పి వాళ్ళు బెదిరించారు. అప్పుడు వాళ్ళు బాధపడ్డారనమాట. ఇక్కడ ఉంటే ఇలాగే దాడులు చేస్తున్నారు, మనల్ని బ్రతకనివ్వట్లేదని చెప్పి ఒక్కొక్కరుగా ఆ ఊరి నుంచి బయటకు వచ్చేస్తూ అక్కడ ఆ వాచ్మెన్తో అన్నారనమాట, ఆ రోజే నువ్వు చెప్పిన మాట వినుండుంటే ఈ రోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఇప్పుడు ఉన్న ఊరిని వదిలిపెట్టి మేము బయటికి వెళ్ళిపోతున్నామని చెప్పి బాధపడుతూ బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఊరిలో హిందువులు మైనారిటీలు అయిపోయారు. ఆ ఊరి పేరే రహీమాబాద్. ఒకప్పుడు అమరావతిలో పంచవటి అనే ఊరనమాట. అంటే పోన్లే పాపము అని చెప్పి అన్నందుకు ఏకు మేకైపోయి మొత్తం ఊరిని ఆక్రమించేసుకుని హిందువులనే బయటికి గెంటేశారు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ ఒక చోటే కాదు, మన దేశ వ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న తమిళనాడులో దుండిగల్ అనే చోట పంచంపట్టి అనే గ్రామంలో ఆ గ్రామంలో దాదాపుగా 10,000 మంది జనాభా అనమాట. 2,500 మంది కుటుంబాలు ఉంటాయి. ఈ 2,500 మంది కుటుంబాలలో 2,400 మంది మతం మారిపోయారు. ఒక 100 మంది మాత్రమే ఈ హిందూ ధర్మంలో ఉన్నారనమాట. ఈ 100 మంది కుటుంబాల్లో ఒకతను రాజామణి. ఆ రాజామణి ఏం చేశాడు అంటే దేవాలయంలో కుంభాభిషేకం చేయించుకున్న తర్వాత అన్నదానం చెయ్యాలని అనుకుని అక్కడున్న ప్రభుత్వ భూమిలో అన్నదానం నిర్వహించాలని అనుకుంటే అక్కడ ఉన్న క్రిస్టియన్స్ ఏం చేశారు అంటే ఈ రాజామణి మీద దాడికి వచ్చారు. నువ్వు ఎలా చేసుకుంటావు అక్కడ అన్నదానం, ఆ భూమి మాది, మేము బ్రిటిష్ కాలం నుంచి ఈస్టర్ పండుగను అక్కడ జరుపుకుంటున్నాం కాబట్టి అది మాది, నువ్వు అన్నదానం జరుపుకోవడానికి కుదరదని చెప్పారు. అంటే ఎప్పటి నుంచో వాళ్ళ భూమి కాకపోయినా వాళ్ళు ఏదైనా జరుపుకుంటే అది వాళ్ళదనమాట. ఎదుటోని చూసి నేర్చుకోవడం అంటే ఇదే. అంటే వాళ్ళు ఎక్కడ గొడ్డేసుకుని కూర్చుని ప్రార్థన చేసుకుంటే అది మా స్థలం అంటారు కదా, ఇప్పుడు వీళ్ళు కూడా తయారయ్యారు అనమాట. ఇలాగా ఎక్కడ మా పండుగలు చేసుకుంటే అది మాది అని. సరే ఈ రాజామణి ఏం చేశారు అంటే హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఏం చెప్పిందంటే అది ప్రభుత్వ భూమి కదా, అందరికీ సమాన హక్కులు ఉంటాయి కాబట్టి నువ్వు అన్నదానం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చేస్తే ఇప్పుడు ఈ రాజామణి అక్కడ అన్నదానం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటే ఈ క్రిస్టియన్స్ పాస్టర్లు మొత్తం అందరూ వచ్చి తన మీద 500 మంది దాడికి దిగారట. అంటే వాళ్ళది అని చెప్పినప్పుడు మాది అని అనుకుంటే హిందువుల మీద దాడి చేసేస్తారనమాట. ఎందుకంటే 2,400 మంది కుటుంబాల మతం మారిపోయారు. హిందువులు మైనారిటీగా ఉంటే ఒకవేళ మనకి అధికారులు అనుకూలంగా స్పందించినప్పటికీ శారీరకంగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి దాడి చేస్తారనమాట. ఇలాంటి దాడులు ఎన్ని జరుగుతున్నాయో చెప్పండి. మన దేశంలోకి వచ్చి మనల్ని బయటికి పొమ్మంటున్నారు, మన అజమాయిషీయే లేదంటున్నారు.
ఎక్కడ చూడండి హిందువులు ఉత్సవాలు జరిగినా, హిందువులకి సంబంధించిన ఏ కార్యక్రమాలు జరిగినా హిందువులనే బయటికి గెంటేస్తారు. మన వాళ్ళకి కూడా కొంచెం కూడా బుద్ధి ఉండదు. నిన్నెక్కడో నేను న్యూస్ లో చూశాను, న్యూస్ లోనే ఎవరో ఆర్టికల్ పంపించారు. భద్రాచలంలో ఒక హిందూ దేవాలయంలో ఈ కార్తీక మాసం దీపాలు వెలిగిస్తూ ఉంటేట అక్కడ పరాయి మతస్థుల ఒక అమ్మాయిని అవంతా శుభ్రం చేయడానికి పెట్టుకున్నారట. ఈ కార్తీక మాసం దీపాలన్నింటినీ తోసి పడేస్తోందట. మరి ఆ అమ్మాయికి హిందూ దేవాలయంలో ఉద్యోగం ఎవరిచ్చారు? అలా చెయ్యొచ్చా? కొంచెమేమో మనం చేసుకుంటాం, మిగతాదంతానేమో పరాయివాడు పూర్తి చేస్తాడనమాట. మొత్తానికి తెద్దను హిందూ ధర్మానికి పెడుతున్నారు. మొన్న కూడా ఈ బంగారపు సంస్థ ఉంది. ఆ సంస్థ దాదాపుగా 472 సామాజిక మాధ్యమాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ నోటీసులు పంపించింది. అసలు ఒక కేసు గెలవాలి అంటేనే ఎంతో కష్టం కదా. అలాంటిది 472 ఛానల్స్ కి వాళ్ళు నోటీసులు పంపించారు అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత సపోర్ట్ ఉండాలి చెప్పండి. పైగా వీళ్ళు ఏమంటున్నారంటే, మేము అగ్రిమెంట్ ఇప్పుడు కాదు కుదుర్చుకున్నది, ముందే మేము అగ్రిమెంట్ కుదుర్చేసుకున్నాము, మాకు వాళ్ళకి అగ్రిమెంట్ అయిపోయింది, ఆ తర్వాత ఈ అమ్మాయి ఏమో భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడింది అని చెప్పారు. మరి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడింది అని అన్నప్పుడు ఆ అగ్రిమెంట్ని రద్దు చేసేసుకోవాలి కదా. సరే, ఏది ఏమైనా ఈ సంఘటనలన్నింటినీ చూస్తుంటే మనకు ఒక విషయం అర్థం కావాలి. నేను కూడా ఈ వీడియో పెట్టినప్పుడు మన ఛానల్ కుటుంబ సభ్యులు చాలా మంది, అమ్మా మీకు మేము సపోర్ట్ గా ఉంటాము, మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా మాట్లాడండి అని చెప్పారు. మీ అందరి సహకారానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సపోర్ట్ చేస్తాము అని అన్నారు కదా, మనందరం ఇప్పుడే చాలా మంచి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఆ నిర్ణయం చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఇప్పుడు మనం బీజం వేస్తే 10 సంవత్సరాల తర్వాత అది మహావృక్షం అయిపోతుంది. ఆ రోజున మన హిందువులు ఎవరు బాధపడకుండా ఉండాలి అంటే ఈ రోజు మనం బీజాన్ని నాటాలి. ఇప్పుడు ఒక కేసు ఏదైనా సరే వాదించాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎవరికైనా ఒక నోటీస్ పంపించాలి అంటే ఎంత తతంగా ఉంటుంది. అలాంటిది 472 మందికి వీళ్ళు నోటీసులు పంపించగలిగారు అన్నా, అక్కడ ఆ ఊరిలో ఇప్పుడు ఏదైతే పంచవటి అని ఉందో అది ఇప్పుడు దాన్ని రహీమాబాద్ అని పిలుస్తారు. అక్కడ హిందువులు మైనారిటీలుగా మారిపోయినా ఎవరు ఏం చేయలేకపోయారు అంటే అక్కడ వాళ్ళ బలం ఎంతుంది. ఇక్కడ తమిళనాడులో మన హిందువు కోర్టు తీర్పిచ్చినా సరే అన్నదానం చేసుకుంటూ ఉంటే వాళ్ళు దాడికి దిగారు అంటే వాళ్ళ వెనకాల ఎంత బలం ఉంది. ఇవన్నీ ఒకసారి ఆలోచించి చూడండి. మనం ఏ విధంగా మన బలాన్ని పెంచుకోవాలి, మనం ఏ విధంగా బలాన్ని పెంచుకోవాలి అంటే హిందువులు అన్ని రంగాల్లోనూ ముందుకి వెళ్ళాలి. ముఖ్యంగా ఈ న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ న్యాయ విద్యని అభ్యసించేలాగా మనం మన హిందువులని ప్రోత్సహించాలి. మన హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్ళు, మన హిందూ ధర్మం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాళ్ళని మనం ఈ న్యాయ విద్యను చదివించాము అంటే రేపన్న రోజు వాళ్ళు మన హిందూ దేశం కోసం, మన ధర్మం కోసం పోరాడతారు. పెద్ద స్థాయిలో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా జరిగాయని అనుకోండి, అప్పుడు చాలా మంది వస్తారు, ఆ స్థాయిలో ఆదుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ క్షేత్ర స్థాయిలో అంటే చాలా అట్టడుగు నుంచి ఎవరైనా హిందువులు ఇబ్బంది పడుతున్నారు అంటే అట్టడుగు స్థాయి నుంచి మీకు మేమున్నాము అనే వెన్నుదన్ను రావాలి అంటే ముందు మనం హిందూ ధర్మం కోసం పోరాడే హిందూ న్యాయవాదులని మనం చదివించాలి. ఎవరైతే న్యాయ విద్య చదవాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే దేశం కోసం మేము పోరాడతాము అని అనుకుంటారో, న్యాయ విద్య చదవాలి అని అనుకుంటే వాళ్ళకి నేను కూడా సహాయం చేస్తాను, వాళ్ళని నేను కూడా చదివిస్తాను. నాకు ఇక్కడ కింద కామెంట్లు పెట్టారు కొంతమంది, మేము సహాయం చేస్తామమ్మా, ఏ విధంగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి అని అడిగారు. మనం ముందుకు వెళ్ళాలి అంటే దేశం కోసం, ధర్మం కోసం ఎవరైతే నిలబడతాము అని అంటారో అలాంటి వాళ్ళని న్యాయ విద్య చదివేటట్లుగా మనం ప్రోత్సాహం చేస్తే ఎప్పటికైనా అది ఉపయోగపడుతుంది. మనం ఏదైనా మన వాణి వినిపించాలి అన్నా మనకి శారీరకంగా ఎంత స్టామినా కావాలో చట్టబద్ధంగా కూడా అంతే స్టామినా కావాలి. ఇప్పుడు ఈ బంగారపు సంస్థ ఏదైతే ఉందో అంతమందికి నోటీసులు పంపించింది అంటే అంత ఆర్థికంగా అది పుంజుకుంది. అది పుంజుకుండేటట్లు చేసింది ఎవరు? మనం చేసాం. అంటే ఆర్థికంగా ఇలాంటి సంస్థలు ఏవైతే ఉంటాయో మన మీద వ్యతిరేకంగా ఈ నోటీసులు పంపించి మన మీద దాడి చేసే సంస్థలు ఏదైతే ఉంటాయో వాటికి ముందు మనం సపోర్ట్ చేయడం ఆపేయాలి. సపోర్ట్ చేయడం ఆపేయాలంటే ఏంటి? అక్కడ మనం కొనకుండా ఉంటే వాళ్ళు ఆర్థికంగా ఫస్ట్ కిందకి దిగొచ్చేస్తారు.
ఆర్థికంగా ఫస్ట్ మనం దెబ్బ కొట్టేస్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏం చెయ్యాలో తెలియదు. ఒక సంస్థకి భారతదేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన అమ్మాయి అడ్వర్టైజ్ చేస్తే దాని గురించి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసి వాళ్ళ సంస్థ గురించి మాట్లాడిన వాళ్ళందరికీ నోటీసులు పంపించగలిగారు అంటే వాళ్ళు ఆర్థికంగా ఎంత పుంజుకున్నారో చూడండి. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా పుంజుకున్నప్పుడే ఇంకొకళ్ళ మీద దాడి చేయగలుగుతారు. మనం కూడా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా కూడా మనం ముందుకు వెళ్తే, పుంజుకోగలిగితే అప్పుడు మనం ఇలాంటి వాళ్ళందరినీ అణిచివేయచ్చు. యుద్ధం చెయ్యక్కర్లా. మన తెలివితేటలతోటే, మన బుద్ధితోటే మనందరం కలిసి ఉండి ఇలా న్యాయవాదుల్ని తయారు చేస్తే దేశానికి సంబంధించిన ఒక ఫోర్స్ని మనం తయారు చేసుకున్నాము అని అనుకోండి, ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది. మనము చట్ట ప్రకారమే పోరాడతాం, మనము చట్టబద్ధంగానే వెళ్తాం. అలా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పిల్లలు బాగా చదువుకోవాలి. అలా చదువుకోవాలి అంటే ఎవరైతే దేశం కోసం ఆలోచిస్తారో వాళ్ళని మనం చదివించాలి. నేను సిద్ధంగా ఉన్నాను చదివించడానికి. మీలో ఎవరైనా సరే మేం కూడా సిద్ధంగా ఉన్నాము అని అనుకుంటారా? మనందరం సంప్రదించి ఒక ట్రస్ట్ లాంటిది ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఈ న్యాయ విద్యార్థులు ఇంకా బాగా రాణించేలాగా, వాళ్ళకి కావలసిన వసతులన్నీ సమకూరేలాగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. మీకు గనక నేను చెప్పిన ఈ ప్రతిపాదన ఇష్టమైతే కింద కామెంట్ల రూపంలో చెప్పండి. ఒకరోజు మనందరం కలుసుకుని మాట్లాడుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచిద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.